ఏపీ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ని తరలించారు. పోసాని అరెస్టు సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు కనిపించాయి. పోలీసులు వచ్చిన సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. ఓబులవారిపల్లె పోలీసులు హైదరాబాద్ రాయదుర్గం పోలీసుల ముందు కలిశారు. వారి సహకారంతో పోసాని ఇంటికి వెళ్లారు. ఏపీ పోలీసుల ఎంట్రీతో పోసాని ఒకంత షాక్ అయ్యారు. తాము ఏపీ పోలీసులమని, అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని పోసానికి చెప్పారు. పోసాని కృష్ణమురళి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మీరెవరో నాకు తెలియదని, నేను మీతో ఎందుకు రావాలంటూ ప్రశ్నించారు. నాకు ఆరోగ్యం సరిగా లేదని, ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలని, నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత విచారణకు వస్తానన్నారు. మేము చట్ట ప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చామని సహకరించనంటూ పోలీసులు కూడా పోసానిని కోరారు. ఇక పోసాని సీరియస్ అయ్యారు. మీరు మా ఇంట్లోకి ఎలా వస్తారని పోసాని ప్రశ్నించారు. మేము అరెస్ట్ చేయాలంటే ఎక్కడికైనా వస్తామంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు పోసాని మధ్య వాగ్వాదం జరిగింది. అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు నోటీసులు ఇస్తూ ఉండగా పోసాని వాటిని తీసుకోలేదు. ఆ తర్వాత పోసానిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకు నోటీసులు ఇవ్వబోయారు. ఆ నోటీసులపై సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు. అయితే చివరికి నోటీసులు ఇచ్చి ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి అన్నమయ్య జిల్లాకు తీసుకువెళ్లారు ఏపీ పోలీసులు. ఆయన్ని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి తర్వాత రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో నేడు హాజరుపరచనున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోసానికి జగన్ సర్కార్ ఏపీఎఫ్టీవీడీసీ చైర్మన్ పదవిని ఇచ్చింది. అయితే ఆయన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు మరికొంతమంది నాయకులపై, కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిపై పలు స్టేషన్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. వరుసగా కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇక పోసాని కృష్ణమురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ మణి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఇక పలు సెక్షన్లపై ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. సమ్మెపల్లి పోలీస్ స్టేషన్లో కూడా పోసానిపై కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసానిపై కేసులు నమోదయ్యాయి కూటమి నాయకుల నుంచి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పోసాని మీడియా ముందుకు వచ్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. పోసాని అరెస్టుపై వైసీపీ నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా నేత శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం లేదు, సందర్భం లేదు, రేపటి డేట్తో ఇవాళే అరెస్ట్ చేస్తున్నారంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక పోసాని అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావంటూ ఆయన కూడా మాట్లాడారు. ప్రస్తుతం పోసాని ఏ రాజకీయ పార్టీలో లేరు. అయితే వైసీపీ స్టాండ్ తీసుకుంది. వైసీపీ నేతలు మాత్రం పోసాని అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నారు.